హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మంచి మనస్సాక్షిని కాపాడుకోవాలి. మనస్సాక్షి ఎంతమందికి ఉందో చేయి చూపించండి. మిగిలిన వాళ్ళకి లేదా? మనస్సాక్షి లేదా? ఎక్కడుందో మనస్సాక్షి? ఎక్కడుందో తెలియదు, కానీ మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది. ఏయ్ తప్పు తప్పు తప్పు. మొట్టమొదటి నేను సిగరెట్ తాగినప్పుడు, అంటే ఇప్పుడు తాగట్లేదండోయ్, అప్పుడెప్పుడో మారు మనసు పొందక ముందు మా నాన్న 2 చేతులతో తాగుతుంటే ఆ వాసన గిట్టకచ్చి నేను తాగకూడదు అనుకునేవాడిని. మారు మనసు యేసు ప్రభు తెలియదు అప్పుడు, కానీ వాసన గిట్టదు, పనికి మళ్ళీ వాసన అనుకునేవాడిని. కానీ కాలేజీకి వెళ్ళాక మా ఫ్రెండ్స్ అన్నాడు, ఏంట్రా సిగరెట్ తాగవరా, సిగరెట్ తాగితే నువ్వు మగడవే కాదురా అన్నాడు. అందుకు రోషం వచ్చిందన్నమాట. వీడికి తాగి చూపించాలి మా ఫ్రెండ్కని ఒక కొట్టు దగ్గరికి వెళ్ళి, సిగరెట్ కొట్టు దగ్గరికి వెళ్ళి ఓ సిగరెట్ ఇమ్మని అడిగి, వాడు సిగరెట్ ఎత్తుంటే చేతులు ఒడిగిపోతా ఉన్నాయి. ఇటు చూస్తున్నాను. ఎవరు ఎందుకు భయం, ఎందుకు, ఎవరు చెప్తున్నారు? అగ్గిపెట్టిచ్చాడు, నోట్లో పెట్టుకున్నాను, అగ్గిపెట్టి ఒడిగిపోతున్నాయి. భయం వేస్తుంది, ఎందుకంటే మనసాక్షి చెప్తుంది ఏమని, తప్పు 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 తప్పు. ఎన్నిసార్లు చెప్పుద్ది? కొంతసేపే చెప్పుద్ది, కొన్ని రోజులు చెప్పుద్ది. నువ్వు మనసాక్షి గద్దెంపుకు లోబడకపోతే నీ మనసాక్షి నిద్రపోద్ది, ఇంకా మనసాక్షి చచ్చిపోద్ది. ఇంకా ఏ తప్పు చేసినా, వాడు ఏం చేసినా వాడికి ఏమనిపించదు. చూడండి వాళ్ళ కొంతమందికి, కారణం వాళ్ళ మనసాక్షి చచ్చిపోయింది. నీకు మంచి మనసాక్షి ఉంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడతావో, చచ్చిన మనసాక్షి ఉజ్జీవించబడుతుంది. అపరాధముల చేత, దోషముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనల్ని బతికించాడు. మారు మనసు పొందిన తర్వాత మన మనస్సాక్షి సున్నితంగా ఉంటుంది. బాప్తిసం పొంది బయటకు వచ్చిన తర్వాత నీ మనస్సాక్షి చాలా చురుగ్గా ఉంటుంది. చిన్న తప్పు చేసినా కూడా నీకు బాధ కలుగుద్ది. మనస్సాక్షి గద్దింపులకు మనం లోబడాలండి. నీ మనస్సాక్షి ఎప్పుడైతే తప్పు నేను చెప్పుతుందో, వెంటనే నీవు ఆ తప్పును ఆపగలిగితే నువ్వు పాపంలో పడవు. పడిపోతున్నాను అన్నారు చూడండి. పడిపోక ముందు ప్రభువు నీకు హెచ్చరికిస్తాడు. నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తుంది. నువ్వు చేసే తప్పు ఆ దారిలో వెళ్ళకు, నువ్వు చేసే తప్పు అక్కడ కూర్చోకు, నువ్వు చూసే తప్పు అది మూసేయి, నువ్వు చేసే తప్పు అక్కడ అలా మాట్లాడకు అని నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తుంది. నువ్వు లోబడితే పాపంలో పడాల్సిన అవసరం లేదు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని బైబిల్లో ఉంది కదా. కొంతమంది యవనస్తులు చెప్తుంటారు, యవనస్తులు కదండి, మారు మనసు పొందినా కూడా తప్పక తొట్టిల్లు మన బైబిల్లోనే ఉంది కదా, అలా పడిపోతుంటామండి అన్నాడు. తొట్టిల్లటం అంటే ఏంటండి? పడిపోవటమా? తొట్టిల్లటం అంటే ఏంటండి? పడ్డానా తొట్టిల్లానా? పడ్డానా? పడలేదుగా. కింద పడిపోతే పడిపోయినట్టు, పడేటట్టు తొట్టిల్లాం. యవనస్తులకు శోధనలు వస్తే తొట్టిల్లుతారు, కానీ తప్పక పడిపోతారని బైబిల్ ఎక్కడ? ఆ తొట్టిల్లుతాడు ప్రభా అన్నావు అనుకో, ఆయన హస్తాన్ని పట్టుకుంటాడు. శోధనలో పడకుండా నన్ను కాపాడు. ఎవడైనా విశ్వాసి శోధన సమయం వచ్చినప్పుడు కేక వేయాలి. పడిపోయేటప్పుడు, శోధన వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు ప్రభా అను, అంతే. ఓ సేవకుడు ఉండేవాడు, ఆయనకు ఓ రోజు గ్రౌండ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. ఒకరోజు ఎందుకు ఆయన ప్రార్థన రావట్లేదంట. ప్రభా నా ప్రార్థన రావట్లేదు నాయన, నా ప్రార్థన రావట్లేదు, ఏం చేయమంటారు అడిగారు కొంతమంది. ఇందాక ప్రార్థన రావట్లేదు నాయన, ఏసయ్య నాయన, నాయన ఏసయ్య, నాయన ఏసయ్య, ఏసయ్య నాయన, నాయన ఏసయ్య. కొంతమంది ఇంతే, నాయన ఏసయ్య, ఏసయ్య నాయన, నాయన ఏసయ్య, ఏసయ్య నాయన. అరిగిపోయిన గ్రామ్ ఫౌండర్ కూడా తిరుగుతుంటాడు చూడండి. తండ్రి దేవా దేవా, తండ్రి తండ్రి దేవా నాయన యేసు అంటారు. అది కాదు ప్రార్థన. ఏంటండి? ప్రార్థన రాకపోతే మనసాక్షి దోషారోపణ చేస్తుంది. అలాంటప్పుడు చేయాల్సింది ఒకటే, నీ నోరు తెరువు, నేను దాన్ని నింపుతానన్నాడంట. ప్రభా అన్నాడంట. అంతే. ఇక గంట సేపు ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్టుగా ప్రార్థన చేసుకోగలిగాడు. ప్రార్థన రానప్పుడు ఒంటరికి వెళ్ళు, ప్రభా కూర్చో మోకాళ్ళ మీద. నీకు తెలియకుండానే ఆత్మ మన పక్షంలో ఉండి ఉచ్చరింప శక్యముగానే మూలుగులతో చేయి ప్రార్థన మనకి నేర్పిస్తుంది. ప్రభువుతో సహవాసం కలిగి ఉంటే యేసు వైపు చూస్తున్నంతసేపు పడిపోవండి మనం.
లోకాన్ని చూసావా, గాలిని చూసావా, పక్కోళ్ళని చూసావా, వాళ్ళన్న మాటలు వీళ్ళన్న మాటలు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, అదేమవుతుందో అని భయాలతో నీవు ఉన్నప్పుడు అవిశ్వాసం అయిపోతాం. అందుకే యేసు వైపు చూచుచూ మన ముందున్న పందెములు ఓపికతో పరిగెత్తాలి. నీ మనస్సాక్షిని కాపాడుకోవాలి. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అంటే ఇది జరిగితే ఇది చేస్తానంటారు, అది కాదు విశ్వాసం. ఒక భార్య తన భర్తను తీసుకొచ్చి పక్షవాతం వచ్చిందండి, ఈ పక్షవాతం తగ్గిపోతే బాప్తీసం తీసుకుంటామండి అని నాతో చెప్తే అన్నాను, అమ్మా నువ్వు ముందు నమ్మి బాప్తీసం తీసుకోండి, తర్వాత దేవుడు స్వస్థపరుస్తాడు అవసరమైతే. ఏంటంటే అంతేగాని స్వస్థపడితే బాప్తీసం తీసుకుంటా, స్వస్థపడకపోతే నేను ఇంటికి వెళ్ళిపోతా అని విశ్వాసమా? అది విశ్వాసం కాదు. దేవుని మీద విశ్వసించిన వాడు తొణకడు, విశ్వాసం కలిగిన వాడు కలవరపడడు. విశ్వాసం అనేది పూర్తిగా దేవుని చేతులకు నీవు అప్పగించుకోవటం. ఆయన చేతుల్లో నీవు ఉన్నప్పుడు పడడానికి ఆస్కారమో లేదు. దేవునితో నడుస్తున్నప్పుడు, మన హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నప్పుడు, మన మనస్సాక్షిని మంచిగా కాపాడుకున్నప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితాల్లో క్రీస్తు సారూప్యం కనపడుతుంది. ఆయన ప్రేమ మన జీవితంలో పొంగి పొర్లుతుంది. ఈ లోకంలో సంతోషంగా మనం జీవించగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా మనస్సుల్లో నెమ్మది దయచేయి, మా మనసులకు ప్రశాంతత దయచేయి. అన్నిటికంటే ముఖ్యమైన శుద్ధ హృదయాన్ని, మంచి మనస్సాక్షిని మాకు దయచేయి నాయన. విశ్వాసంతో ఈ లోకంలో నీ కొరకు జీవించడానికి, ప్రేమ కలిగి జీవించటకు సహాయం చేయము. ప్రతి వ్యక్తి నీ సాక్షిగా జీవించినట్లు మారు మనసు పొందిన వారు భయముతో వణుకుతో రక్షణ కొనసాగించుకోవడానికి, ఇంకా మారని వారు పరిశుద్ధాత్మ చేత ముట్టబడి వారి స్థితిని వారు గ్రహించుకొని పశ్చాత్తాపడినట్లుగా నీ కృపలను కుమ్మరించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే